బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడులకు తెరలేపుతోంది. పాకిస్తాన్కి ముచ్చబడ్డలు పట్టిస్తోంది. పాకిస్తాన్ని గుండెల్లో రైళ్లని పరిగెట్టిస్తోంది. బలూచ్ ఆర్మీ దాడిలో 14 మంది పాక్ సైనికులు మరణించారు. ఐఈడీ బాంబులతో పాక్ ఆర్మీ కాన్వాయ్ని లేపేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బిఎల్ఏ దాటికి తట్టుకోలేక పాక్ సైనికులు పరుగులు పెట్టారు. బలూచ్ ప్రావిన్స్ లో కచ్చి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గడిచినటువంటి 5 నెలల్లో 200 మంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలో పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. పాకిస్తాన్ భూభాగంలో 43% బలూచిస్తానే ఉంటుంది. బీసీఆర్ పాసిబుల్ మ్యాప్ కూడా ప్లే చేయండి. సో మ్యాప్ రెడీ చేసుకోండి. సో ప్రజెంట్ చూస్తున్నటువంటి ఈ వీడియో ఏకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసిందే. బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్, సింధుదేశ్, పఖ్తూనిస్తాన్ ఇవన్నీ కూడా పాకిస్తాన్లో 4 ముక్కలుగా ఉన్నాయి. 4 కూడా వేర్వేరు వేర్పాటువాదం కోసం పోరాడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యం 43% అటువంటి పాకిస్తాన్లో భూభాగం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీది. సో బలూచిస్తాన్ వేర్పాటువాదం కోసం పోరాడుతున్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల కాలంలో దాడులకు తెరలేపుతూ పాకిస్తాన్కి సంబంధించిన 200 మంది పాక్ ఆర్మీ సైనికులని మట్టుబెట్టింది. ఇక్కడ మీరు చూడండి, ఆ టీవీ స్క్రీన్ పై కనిపిస్తోంది కదా, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ ప్రాంతం, సింధుదేశ్, పంజాబ్ ప్రావిన్స్, ఆ తర్వాత పఖ్తూనిస్తాన్, మిగిలిన ప్రాంతం మొత్తం కూడా పఖ్తూనిస్తాన్. సో ఈ నేపథ్యంలో ఇక్కడ బలూచిస్తాన్ వేర్పాటువాదం ప్రత్యేక దేశంగా తమకు కావాలని కోరుకుంటున్నారు. కువెట్టా, ఆ తర్వాత గ్వాదర్ ఇవన్నీ కూడా కీలకమైన ప్రాంతాలుగా ఉన్నాయి బలూచిస్తాన్లో. అయితే ఇప్పుడు ఆ వీడియో మీకు చూపిస్తాను. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసిన వీడియో. దాంట్లో 14 మంది పాక్ ఆర్మీ సంబంధించిన వ్యక్తులు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అణచివేయడం కోసం, బలూచిస్తాన్ వేరుపాటువాదాన్ని అణచివేయడం కోసం పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ కలియ తిరుగుతూ బలూచిస్తాన్కి సంబంధించిన వారిని ఎదురుదెబ్బ తీసేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ఒక్కసారిగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరిగి దాడి చేసింది. ఆ తిరుగు దాడిలో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి 14 మంది హతమయ్యారు. ఓవైపు నుంచి ఇండియా, మరోవైపు నుంచి బలూచిస్తాన్ పెద్ద ఎత్తున పాకిస్తాన్ కకావికలం అవుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో, ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేల్చేసినటువంటి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి స్థావరాలు, పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలని బలూచిస్తాన్ పేల్చేసింది. ఈ నేపథ్యంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఒకసారి ఆ వీడియోలో చూస్తుంటే 14 మంది అలా ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాల్లో చూడండి, ఒకసారి స్టార్టింగ్ నుంచి మీకు ఆ విజువల్ పెట్టేసే ప్రయత్నం చేస్తాను. 14 మంది, ఎస్ ఇక్కడ చూడండి, ఆ 14 మందికి సంబంధించినటువంటి ఒక వెహికల్ ప్రయాణిస్తున్న నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు దానిపైన బాంబు వేశారు. ఎస్ ఇక్కడ చూడండి, ఆ వెహికల్ 14 మంది మృతదేహాలు చెల్లా చెదిరిగా ఎగిరిపడ్డాయి. ఐఈడీ బాంబులు, భూమిలో అమర్చినటువంటి ఐఈడీ బాంబుల సహాయంతో ఈ 14 మందిని హతమార్చారు. ఒక ట్రక్లో 14 మంది ఆర్మీ పర్సనల్స్ ఎగిరిపడ్డారు. ఇది కదా దుర్మార్గులకు కావాల్సింది, ఇది కదా నా కొడుకులకు చెప్పాల్సిన సమాధానం, ఇది కదా పాకిస్తాన్ ఆర్మీ చూపించాల్సినటువంటి ఆ సమాధానం. ఎస్, బలూచిస్తాన్కి మనం నేరుగా సహకరించకపోయినా కూడా వాళ్ళ వేర్పాటువాదాన్ని వాళ్ళు కొంత కఠినతరం చేస్తూ యాక్టివ్ అవుతున్నారు. చెల్లా చెదురుగా ముక్కలై పడిపోతున్నాయి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆ మృతదేహాలు. ముక్కలైపోయి చూడండి, ఇక్కడ పేలిపోయినటువంటి ఆ ఐఈడీ బాంబులో ఒక ట్రక్లో 14 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు ప్రయాణిస్తుండగా వారి శవాలు ముక్కలైపోయి చూడండి, ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. ఆ ట్రక్లో ప్రయాణిస్తున్నంత కూడా శవాలు ముక్కలు, కాల్లో చేతిలో దగ్గర, తలలు ఒక దగ్గర, ముండాలు ఇంకో దగ్గర. నిజంగా ఈ దృశ్యాలు చూస్తుంటేనే ఇది కదా కావాల్సింది పాకిస్తాన్, ఇది కదా మట్టు పెట్టాల్సింది పాకిస్తాన్కి సమాధానం చెప్పాల్సిన తీరు ఇది కదా అనిపించింది. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ఈ ఆర్మీకి సంబంధించినటువంటి మట్టు పెట్టిన తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తోంది. ఎటువంటి వార్నింగ్ ఇచ్చింది, వారు ఏం చెప్పారో చూద్దాం. Our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, and
రైట్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా చైనాను కూడా వార్నింగ్ ఇస్తోంది. వితౌట్ అవర్ కన్సర్న్, వితౌట్ అవర్ పర్మిషన్ యు ఆర్ సపోర్టింగ్ అవర్ ఎనిమీస్ అంటూ కూడా చైనాకు సైతం వార్నింగ్ ఇస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ పక్కాగా తిరుగుతున్నటువంటి పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి 14 మంది ఒకే ట్రక్లో వెళ్తుండగా ఐడి బాంబులు అమర్చి వారందరినీ అంతమొందించింది. సో ప్రస్తుతం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా చాలా స్ట్రెంథన్ అవుతోంది, యాక్టివ్ అవుతోంది. ఒకవైపు నుంచి ఇండియా, మరోవైపు నుంచి బలూచిస్తాన్. పాకిస్తాన్కి ఎదురు దెబ్బలు, వరుస దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ పాకిస్తాన్ని అంతమొందించేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదన్న చందంగా అటాక్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఒకవైపు నుంచి బలూచిస్తాన్, మరోవైపు నుంచి ఇండియన్ ఆర్మీ, రెండు వైపుల నుంచి పాకిస్తాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పంజాబ్ ప్రావిన్స్లో 9 ప్రాంతాల్లో నిన్న జరిగినటువంటి ఆ ఘటన చూసాం. POKలో 5 ప్రాంతాలు, పంజాబ్ ప్రావిన్స్లో సుమారుగా 4 ప్రాంతాలు, 9 ప్రాంతాల్లో కూడా టెర్రర్ అటాక్స్ చేసి ఇండియన్ ఆర్మీ 200 మందికి పైగా టెర్రరిస్ట్ అంతమొందించింది. మరోవైపుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా తమ స్థాయిలో తాము కూడా యుద్ధం చేస్తున్నామంటేగానే ప్రకటిస్తోంది. సో ఈ అటాక్స్ అన్ని కూడా పాకిస్తాన్ అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజెంట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చైనాకు కూడా వార్నింగ్ ఇస్తోంది. సో ఈ వార్నింగ్స్, అటాక్స్ పాకిస్తాన్ ఎంతలా అతలాకుతలం చేస్తున్నాయి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంకా ఎంత స్ట్రెంత్ అనే అవకాశం ఉంది? మనోజ్, బేసిక్ గా ఏదైతే పాకిస్తాన్ కి వరుస దెబ్బలు ఎదురవుతున్నాయని చెప్పాలి. బేసిక్ గా మనం చూసుకుంటే ఒకవైపు ఇండియా నుంచి పూర్తి స్థాయి ఎదురు దెబ్బలు తింటున్నారు, మరోవైపు లోకల్ గా బెలూచిస్తాన్ నుంచి కూడా అదే పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారు. బెలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో, ఆర్మీ దాడిలో దాదాపుగా 14 మంది సైనిక